యూనివర్సిటీస్ అదే యూనివర్సిటీ గురించి చెప్తాను. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కింద 800 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి అబ్బా, వాళ్ళు రెగ్యులేట్ చేయాలి. ఎక్కడ సార్? ఉస్మానియా యూనివర్సిటీ కింద ఆ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 800 డిగ్రీ కాలేజీలు అన్నీ ఉన్నాయి, రైట్? దానికి మీకు వ్యవస్థ ఏముంది తెలుసా? ఒక్క ప్రొఫెసరు, ఒక 2-3 సపోర్టింగ్, వాళ్ళు కూడా పార్ట్ టైం. అంటే మళ్ళీ వాళ్ళు ఆ ప్రొఫెసర్ జాబ్ చేసుకుంటూ, ఈ 2-3 సపోర్టింగ్ కూడా మళ్ళీ వాళ్ళ టీచింగ్ జాబ్ చేసుకుంటూ ఈ 800 కాలేజీలు మానిటర్ చేయాలి. అయిద్దా అదేమన్నా? అందుకనే మేము బీడీ కాలేజీ పోతే ఇవ్వలేడు అక్కడ. సో అందుకని మేము ఏం రికమెండ్ చేసినామంటే, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్లయితే ఫుల్ టైం ఉందో అట్లా కంట్రోలర్ ఆఫ్ అఫిలియేషన్స్ అనేది ఒకటి ఓపెన్ చేయాలి. చేసి ప్రతి 50 కళాశాలకి ఒక టీంని పెట్టాలి, ఫుల్ టైం టీం. అది కూడా మళ్ళీ పార్ట్ టైం పెట్టద్దు. ఎందుకంటే 80% పిల్లలు ఇక్కడే ఉన్నారు. 80% పిల్లల్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము, పిచ్చి క్వాలిటీతో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా. సో మన ప్రైవేట్ ఎంకరేజ్ చేసినప్పుడు మరి దానికి సంబంధించిన రెగ్యులేషన్ చేయాలి కదా. ఒకటే నా మన దగ్గర విద్య కానీ ఏదైనా కానీ వాడు ఎంత డబ్బు సంపాదించుకుంటే అంత సంపాదించుకోవాలనే దృక్పథము, అంత యాటిట్యూడ్ ఉన్న వాళ్ళందరం మనం. ఇది మనం ఒప్పుకోవాల్సింది. ఇది కూడా మన సొసైటీస్ లైక్ దట్. అందుకని దానికి గవర్నమెంట్ స్మార్ట్గా ఉండాలి. సో పెట్టండి, మీరు ప్రైవేట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం రేపు మానిటర్ చేయకపోతే వాడు పిహెచ్డీలో అమ్ముకుంటాడు బఠానీలాగా. అమ్ముతూనే ఉన్నారు కదా, ఆల్రెడీ అమ్మడం స్టార్ట్ అయింది. మరి దానికి రెగ్యులేషన్ చేయాలి కదా, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం నీ యొక్క బాధ్యత. అది ప్రైవేట్ ద్వారా ఇస్తావా, గవర్నమెంట్ ద్వారా ఇస్తావా? అందుకని మేము ఏమంటున్నామంటే, ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతున్నారు? మన దగ్గర ఇది బాగాలేక, మన దగ్గర ఫెసిలిటీస్ బాగాలేక. అట్లా కాలేజ్ కూడా అంతే, బయట కాడికి ఎందుకు పోతున్నారు? సో మన దగ్గర బాగాలేక మనం అక్కడ మళ్ళీ రీంబర్స్మెంట్ ఇస్తున్నాం. మేము చేసిన రికమెండేషన్స్ అందరూ రీంబర్స్మెంట్ తీసేయండి అన్నమని అంటున్నారు. మనం పూర్తి సెంటెన్స్ చెప్పకుండా మనకు ఫీజు రియంబర్స్మెంట్ అదే చెప్తున్నాను. ఎందుకు తీసేయమన్నామంటే, ఎక్కడ తీసేయమంటున్నామంటే, ఎక్కడైతే లో పర్ఫార్మింగ్ ఇలాంటి దొంగ కాలేజీలు ఉంటాయో ఆ కాలేజీలు తీసేయమంటున్నాం. ఓకే. సో దానికి మీరు ఒక సిస్టమ్ పెట్టుకోండి, మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకొని ర్యాంకింగ్ ఇవ్వండి, బేస్డ్ ఆన్ అటెండెన్స్, బేస్డ్ ఆన్ ది ఎలిజిబిలిటీ ఆఫ్ టీచర్స్, బేస్డ్ ఆన్ ది నంబరు, బేస్డ్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్, బేస్డ్ ఆన్ ది రిజల్ట్స్, బేస్డ్ ఆన్ ది అసెస్మెంట్స్ అన్నీ మనం ర్యాంకింగ్ ఇవ్వాలి కాలేజీలకి. అది గవర్నమెంట్కి ఇవ్వాలి, కాలేజీలకి, ప్రైవేట్కి ఇవ్వాలి. ఈరోజు అంటే ర్యాంకింగ్ వ్యవస్థనే లేదు కదా. సో అందుకనే మేము ఇలాంటివి కొన్ని రికమెండేషన్స్ స్పెసిఫిక్గా చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు నువ్వు 0 అటెండెన్స్ ఇచ్చేవాడికి, వాడికి అటెండెన్స్ అనేది లెక్కనే లేదు, అసలు పిల్లలు రాకుండా డిగ్రీలు ఇస్తున్నావు నువ్వు, అలాంటి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఏం లాభం అబ్బా కదా. అందుకని మేము గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలని, గవర్నమెంట్ యూనివర్సిటీలని స్ట్రెంథెన్ చేసుకుంటూ, అక్కడ నువ్వు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చే బాలు ఆ మనీ ఇక్కడ స్ట్రెంథెన్ చేయి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి సార్, ఇప్పుడు 100 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్తే మళ్ళీ ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మీద ఆధారపడాల్సిన పరిస్థితే. సో క్వాలిటీ ఎడ్యుకేషను ఆ ప్రైవేట్ దాంట్లో కూడా లేదు. అసలు ఫ్యాకల్టీ ఉండరు, ఏదో వచ్చిరా కూసురా వెళ్ళిపోయారా, రెగ్యులేషన్ లేదు. సేమ్ థింగ్ మళ్ళీ అదే జేఎన్టీయూ కింద 250 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి ఇదే గోలా, ఒకటే డైరెక్టర్ ఉంటాడు. గవర్నమెంట్ సెక్టార్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకా బిల్డ్ చేయడానికి అవకాశం లేదా, పెంచడానికి? ఇప్పుడు పెంచుతున్నారు, కానీ మళ్ళీ దానికి ఇందాక నేను చెప్పినట్టు హై స్కూల్లో పెడుతున్నారు, పోయి మళ్ళీ ఇంకేదో ఎగ్జిస్టింగ్ జూనియర్ కాలేజీలో పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. సో అందుకని మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీరు స్ట్రెంథెన్ చేయండి. ప్రైవేట్ను కూడా నేను ఆపేయమంటలేను, ఎందుకంటే మనం టోటల్గా గవర్నమెంట్ మీద ఆధారపడితే కూడా కరెక్ట్ కాదు. ఆ కాంపిటీషన్ ఉండాల్సిందే, ప్లస్ ఉండనివ్వండి, ప్రజలకు ఆప్షన్స్ ఉండాలి, నో ప్రాబ్లం. కానీ రెగ్యులేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఈరోజు రెగ్యులేషన్ ఏం చేయకుండా ఈరోజు ప్రైవేట్లో ఉన్నటువంటి 75% మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు, దర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. మా డబ్బు పోతుంది, క్వాలిటీ రావట్లేదు అంటారు. ఇప్పుడు మనకి ఉదాహరణకి మీ దగ్గర ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పారు, సిబిఐటి ఉంది, వండర్ఫుల్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్. కొన్ని మంచి కాలేజీలు ఉన్నాయి అక్కడ, 11 కాదు. సో అలాంటి కాలేజీలు అట్లాగే ఉంటారు కదా మిగతా అన్ని కూడా. అట్లా మిగతా ఎందుకు లేవు అనేది మనం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. అట్లా సో ఇట్లా కొన్ని మేము యూనివర్సిటీలో కూడా ఇచ్చాము. అట్లా యూనివర్సిటీ అంటే ఏముండాలి, ఎట్లుండాలి. మేము ఇంకో రికమెండేషన్ ఇచ్చాము. ఏమని ఇచ్చామంటే, మీరు అడ్డగోలుగా ఉత్తుతనే స్టార్ట్ చేయకండి. సో ఫస్ట్ మీరు మౌలిక సదుపాయాలు బిల్డ్ చేయండి, బిల్డింగ్ కట్టండి, తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ పెట్టండి, శాంక్షన్. ఇప్పుడు మన దగ్గర శాంక్షన్ కూడా జీవో స్టార్ట్ చేస్తారు, ఏందో అర్థమే కాదు అది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే వాళ్ళు వస్తారు, దాన్ని చూస్తారు, అసలు ఇందా లేదా ఇవన్నీ ఇందాక చెప్పిన వికారాబాద్ దాంట్లో విచిత్రము, మల్టీగ్రేడ్ టీచింగ్ అంటే ఒక టీచర్ ఎక్కువ మంది చెప్పడం ఉంది కదా. మొన్న వికారాబాద్లో ఒక దగ్గర అందులోనే మీకు బీఎస్సీ ఎంపీసీ వాళ్ళకి అందరూ కూర్చుంటున్నారు ఒకటే క్లాస్లో, అందులోనే బీఏ ఆర్ట్స్ వాళ్ళు కూర్చుంటున్నారు, అందులోనే ఇంకో 3-4 ఫ్యాకల్టీ డిఫరెంట్ స్టూడెంట్స్ అని నేర్చుకుంటారు. ఏం చెప్తారు అబ్బా, ఎట్లా సార్ అది ఇమాజిన్ చేయగలమా? వాట్ ఈస్ దిస్ మల్టీగ్రేడ్ టీచింగ్ అంటే నేను అనుకున్న స్కూల్లో ఉంది అనుకున్నాను. ఫస్ట్ అయితే రిలీజ్ మన డిగ్రీ కాలేజ్లో ఉంది. అది అన్యాయం కదా. అట్లా పెట్టకండి మీరు, డబ్బులు లేకపోతే. ఎందుకు జియో ఇచ్చా హై స్కూల్లో పెట్టేది నాన్ సెన్స్ కదా. అట్లా ఇలాంటి కొన్ని చాలా రికమెండేషన్ చేసాం.